నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులకు ప్రజలు తమ వంతుగా సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రకృతి వ్యవసాయంపై ప్రజలు ప్రతినిధులకు కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ప్రారంభమైన అవగాహన కార్యక్రమాలు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పట్ల దురుసుగా ప్రవర్తించిన న్యాయవాది రాకేష్ కిషోర్ తీరు అనైతికం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు. నివాసం ఉండే ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకున్నట్లే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందున్న సైడ్ కాలువలను కూడా పరిశుభ్రంగా చూసుకోవాలని, ఎటువంటి వ్యర్థాలను కాలువలో వేయరాదని, వ్యర్థాలను శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 28వ వార్డు ప్రజలకు సూచించారు. స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనుల్లో భాగంగా మంగళవారం 28వ వార్డులో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువలపైన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. కాలువల సైజు చిన్నది కావడంతో నాపురాలు వేసి కాలువలను మూసివేయడం వల్ల స్కిల్ట్ తీయడం ఇబ్బందిగా మారుతుందని, కాలువలపై ఆక్రమణలు తొలగించి పూడికితీత పనులను చైర్పర్సన్ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ వార్డులోని పలు సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. కుక్కల బెడదను అరికట్టేందుకు కుక్కలు పట్టే కార్యక్రమాన్ని వార్డులో చేపట్టారన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. ప్రజలు శానిటేషన్ సిబ్బందికి సహకరించి పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు. ఎంఈహెచ్ఓ యేసుబాబు మాట్లాడుతూ కాలువలపై ఆక్రమణలు తొలగించి స్కిల్ తీయడంతో పాటు వార్డులు దోమల బెడద నుండి ప్రజలకు రక్షణగా ఫాగింగ్, కాలువలో బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ వచ్చేసి చిన్న కాలువలైనా సరే వాటి మీద బండలు వేయటాన సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటం జరిగింది. ఆ బండలు తీపిచ్చి మా వర్కర్స్ చేత సిల్ట్ తీపిస్తున్నాం. అలానే ఎక్కడైతే కలవాట్లు ఉన్నాయో వాటి కింద ఏమన్నా ఉన్నాయి కవర్స్ అయ్యి ఉంటే తీపిస్తుంది జరిగింది. అలానే ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా అభివృద్ధిలో భాగంగా రోడ్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ రోజున ప్రజల్లో కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుక్కల సమస్య ఉందని దానిలో భాగంగా ఈ రోజున కుక్కలను కూడా ఈ వార్డులో పట్టిస్తున్నాం. అలానే ఈ శానిటేషన్ మీద ఏదైతే ఉందో ఈ బీచింగ్ కానివ్వండి, అలానే ఫాగింగ్ కానివ్వండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నింటిలో వర్షాకాలం అయినాయి, దోమలు అనేది బాగా పెరిగిపోతాన ఆ దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విషపు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మున్సిపల్ తరఫున మేము ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని కాలువలు శుభ్రం చేయటం కానివ్వండి, బ్లీచింగ్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి, అలానే మా మున్సిపల్ అధికారులతో అలానే సచివాలయ సిబ్బందితో ఏ వార్డులో ఎక్కడ ఎలా ఉంది, చెత్త ఎక్కడ ఉందనేది మేము చూసి దాన్ని తీపిస్తున్నాం. అలానే మీ అందరూ కూడా మీ సహకారంతో మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసుకుందాం. అలానే పరిశుభ్రంగా ఉంచండి. అలానే మీ చుట్టూ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, మన రోడ్డు కూడా మన ఇల్లులాగా చూసుకోవాలండి ముందర. ఎందుకంటే ఇప్పుడు అవి మనం వేసిన వేస్ట్ వ్యర్థాలు ఈ కాలువలో పడిపోవటాన అక్కడ మురుగు అనేది ఆగిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో వేసి మాకు అందించాలని కోరుకుంటున్నాం. సైడ్ డ్రైన్స్, ఇన్నర్ డ్రైన్స్ మీద ఎక్కువ ఈ పార్కింగ్కి వెహికల్స్ కోసం ఈ నాపరాళ్ళు కానీ అలా పెట్టారు. ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ తీయించడం జరిగింది చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో. సో అలాగే చైర్పర్సన్ గారు ఈ వార్డు అంతా ఇవాళ ఇసిల్ట్ కంప్లీట్ చేస్తాము. ఫాగింగ్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ప్రధాన సమస్య కుక్కలు సమస్య ఉందని మన కౌన్సిలర్ గారు చెప్పిన దృష్ట్యా మనం కుక్కలను పట్టే వెహికల్ని కూడా తీసుకొచ్చి కుక్కలు పట్టిస్తున్నాము. ఈ కుక్కలన్నిటినీ తీసుకెళ్ళి మన దగ్గర డంపింగ్ యార్డ్లో ఉన్న టనెల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టి సంరక్షించడం జరుగుతుంది. సాయంత్రం కూడా ఫాగింగ్ వస్తుంది, ఇక్కడికి ఫాగింగ్ కూడా చేపిస్తే ఎక్కువ మెయిన్ ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి సో మనకి కొన్ని చోట్ల ఈ రోడ్స్ కానీ ఇలాంటి సైడ్ ఈ రోడ్ సైడ్ బంప్స్, పిచ్చి మొక్కలు ఇవన్నీ వాటికి కూడా మన జేసీబీతో తీసేస్తామని కౌన్సిలర్ గారికి మేము హామీ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మా శక్తి వంచిన మేరకు వాటిని అన్నిటినీ పరిష్కార దిశగా మేము వాటిని పరిష్కరించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై అత్యంత దురుసుగా ప్రవర్తించిన న్యాయవాది రాకేష్ కిషోర్ ను సామాజికంగా వెలివేయాలని, భారత ప్రభుత్వం ద్వారా ఎటువంటి అవకాశాలు సహాయం లభించకుండా చేయాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. సోమవారం సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన ఉదంతం ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై న్యాయవాది దురుసుగా బూటి విసిరేయడం అత్యంత హేయమైన చర్యని తెనాలి బార్ అసోసియేషన్ నాయకులు మంగళవారం విధులు బహిష్కరించి
పోర్టు ప్రధాన ద్వారం వద్ద తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు బేదాళ ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సోమవారం సుప్రీంకోర్టు చోటు చేసిన ఉదంతం అత్యంత హేయమైన చర్యని, న్యాయవాది రాకేష్ కిషోర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో సీనియర్ న్యాయవాది తాడిపేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాకేష్ కిషోర్ అనే న్యాయవాది అనుసరించిన విధానం అత్యంత హేయమైన విధానమని, ఈ విషయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ పట్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగు చర్యలు కఠినంగా తీసుకోవాలన్నారు. మానసికంగా, భౌతికంగా అతనికి అన్ని విధాలుగా సహకారం లభించకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాలు ఏ కూడా అమలు చేయరాదన్నారు. ప్రధాన న్యాయమూర్తిని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అన్నారు. న్యాయవాది రాకేష్ కిషోర్ పై తీసుకున్న చర్యలు వినూత్నంగా ఉండాలని, మరలా అటువంటి దురుసు చర్యలకు మరొకరు పాల్పడాలంటే భయపడేలా ఉండాలని అన్నారు. రాకేష్ కిషోర్ కు ఎటువంటి సహకారం కూడా అందకుండా చేయడమే సరైన శిక్షగా తెలిపారు. భారతదేశ న్యాయ చరిత్రకు సోమవారం చీకటి రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, సభ్యులు కొమ్ము అబ్రహం లింకన్, మద్ది మల్లికార్జునరావు, ఏఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీధర్, రవిరాజ్, వేములపల్లి శ్రీనివాస్, అబ్దుల్ ఆరిఫ్, కుటుంబరావు, ఈ ప్రకాష్, బెనహర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగింది. ఈ రోజున ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ఈ విధంగా కొంతమంది శక్తులు ఈ విధంగా తయారయ్యారంటే వీళ్ళ మీద చట్టబద్ధంగా కూడా చర్యలు తీసుకోవాలి. కఠిన శిక్షలు కనుక ఉంటే ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే ఆ యొక్క రాకేష్ కిషోర్ అనే న్యాయవాదిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ విధంగా దాడికి అతను ఎందుకు ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే ఎవరైనా చేయించారా అనే దాని మీద కూడా విచారించి ఈ విధంగా ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడికి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మా ఫెడరేషన్ పిలుపు మేరకు జిల్లా మొత్తం కూడా ఈరోజు విధులు బహిష్కరించాం. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఆ విధంగా అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ అందరూ కూడా విధులు గైర్హాజరవుతున్నాం. ఒక అడ్వకేట్ స్థానంలో ఉండి ఆయన మీదకి షూ విసరటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాడి చేసినటువంటి న్యాయవాది గారు మరి సమర్థించుకుంటారో, ఎందుకు ఈ యొక్క పనికి పాల్పడ్డారో, ఆయన వెనుక ఏ శక్తులు ప్రేరణ ఉన్నదో ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కంటి తుడుపు చర్యగా ఆయన్ని సస్పెండ్ చేశాము, ప్రాక్టీసు చేయడానికి లైసెన్స్ రద్దు చేశాము, అది ఇది అని చెప్పి చెప్పటం కాదు. లోతుకు వెళ్ళి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. ఒక న్యాయవాదిగా ఉండి చాలా అతి పేద కుటుంబంలో ఉండి మరి పైకి వచ్చి సీజర్ స్థాయికి వచ్చాడంటే ఆయన ఎంత కష్టపడి వచ్చాడు. మా తోటి న్యాయవాదిగా మరి తర్వాత న్యాయమూర్తిగా ఎంపికయ్యి భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి తర్వాత వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్. మరి అలాంటి వ్యక్తిని రావల్ కిషోర్ అనే అతను మతి స్థిమితులకం చేశాడు, మతం ఎక్కి చేశాడు. మరి మేము న్యాయవాదులందరూ తీవ్రంగా ఖండిస్తూ అలాంటి వ్యక్తిని ఓటు హక్కు కూడా తీసేసి మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఎఫ్ తరఫున, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో ప్రకృతి వ్యవసాయానికి రైతులు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకునేందుకు బ్రెజిల్ దేశం నుండి 25 మంది సభ్యుల బృందం కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చేరుకుంది. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఎర్రు బాపయ్య అనే రైతు ప్రకృతి వ్యవసాయంతో చేస్తున్న కృషి నేపథ్యంలో బ్రెజిల్ దేశం నుండి 25 మంది సభ్యుల బృందం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకునేందుకు మంగళవారం అత్తోట గ్రామాన్ని సందర్శించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన బ్రెజిల్ బృందానికి ప్రకృతి వ్యవసాయంపై జీవోక ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నేలను సారవంతం చేసుకుని అధిక దిగుబడులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయం ద్వారా అనుసరించాల్సిన విధానాలను బ్రెజిల్ ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 79 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్తున్నారని, మరో 77 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామాలను ప్రకృతి వ్యవసాయం అనే విధానం దిశగా సేంద్రియ ఎరువులను తగ్గించి జీవక ఎరువులను వినియోగించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి ప్రకృతిని అందించడమే ప్రకృతి వ్యవసాయ లక్ష్యమని తెలిపారు. 1300 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజ్కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై కళాత్మకంగా ఎన్నో ప్రయోగాలు చేసిన రైతు ఎర్రు బాపయ్య మాట్లాడుతూ బ్రెజిల్ నుంచి వచ్చిన 25 మంది సభ్యులకు ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో బ్రెజిల్ ప్రతినిధులు తమ సమస్యలను క్షేత్రస్థాయిలో నివృత్తి చేసుకున్నారు. సుమారుగా 25 మంది బ్రెజిల్ నుంచి ఆ బ్రెజిల్ దేశస్తులు ఇక్కడికి టీంకి వచ్చారు. ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ పొలాలు చూడటమే కాకుండా వారి దేశంలో అమలు చేయడానికి అని చెప్పి ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించేటువంటి ఘనజీవామృతము, ద్రవజీవామృతము, బీజామృతము, నీమాస్త్రము,
పెల్టైజేషను ఇలాంటివన్నీ చూసి మళ్ళీ అక్కడ అమలు చేస్తారనమాట వాళ్ళు. అలానే మనం అమలు చేస్తున్నటువంటి మన ప్రభుత్వమే కాకుండా మన రైతు సాధికార సంస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలు, మనం హెల్త్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమం కూడా ఉంది మనకి. అలానే దావులూరుపాలెంలో మధ్యాహ్నం ఫుడ్ బాస్కెట్ టీమ్ ఏమిటి, అలానే మోడల్స్ ఒకటి, న్యూట్రీ గార్డెన్ మోడల్స్ ఒకటి కూడా చూస్తాము. అలానే వీళ్ళు ఈ 2 రోజులు ఇవాళ రేపు కూడా మన దగ్గర ఆ తోటలో ఉండి మొత్తము వాళ్ళు అక్కడ వెళ్ళి మళ్ళీ వాళ్ళు సొంతగా వాళ్ళ పొలాల్లో ప్రకృతి వ్యవసాయం ఆచరించటానికి కావలసినటువంటి పద్ధతులన్నీ నేర్పించి వాళ్ళకి క్షుణ్ణంగా పంపిస్తామన్నమాట మనము. ఈరోజు మన అత్తోట గ్రామంలోని భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి బ్రెజిల్ నుంచి ఒక 25 మంది ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కోసం, అలానే ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం అవలంబిస్తున్న బీజామృతం, ఘనజీవామృతం, జీవామృతం ఈ మిగిలిన పద్ధతులన్నింటినీ కూడా తెలుసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రైతు సాధికార సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఇదంతా కూడా మన గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ రాజకుమారి గారి మరియు మన ఎన్ఆర్ఓ టీమ్ సతీష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇది మన భూమి భారతి స్థాపించి 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్ల కాలంలో దేశ విదేశాల నుంచి మన ప్రభుత్వం ద్వారా ఎంతోమంది సైంటిస్టులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారు. ఈ భూమి భారతి స్థాపించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. మన కొల్లిపట్టు మండలమే కాకుండా మన తెనాలి నియోజకవర్గం సుమారుగా ఒక చుట్టుపక్కల 5 జిల్లాలకు గాను మన ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రం కూడా. దీని అంతటికీ మన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో మంచి ఆహారం, మంచి భూమి, మంచి నేల, అలానే మంచి ఆరోగ్యం కావాలంటే కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమని చెప్పి నిరూపిస్తున్నాం. వరి పంట చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు ఎలుకల ద్వారా పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున రైతాంగం ఎలుకల నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన మందు వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా రైతు సహాయ కేంద్రాలు అందజేస్తారని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని తమ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండలంలోని అన్ని గ్రామాల గల రైతు సహాయ కేంద్రాల్లో ఎలుకల నియంత్రణకు బ్రోమైడైన్ మందును ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. హెక్టార్ పొలానికి 10 గ్రాముల బ్రోమైడైన్ మందును 980 గ్రాముల నూకలు 10 గ్రాముల నూనెతో కలిపి చిన్న పొట్టాలుగా చేసుకుని మీ పొలంలోని ఎలుకలు బొరియల్లో వేయాలని తెలిపారు. వంట పంట చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు ఎలుకలు పంట నష్టం చేసే అవకాశం ఉన్నందున రైతులందరూ ఒకేసారి ఎలుకల నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా మండలంలో 18,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని 15,500 ఎకరాలు ఈ పంట నమోదు చేసినట్టు తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఈ నెల 25వ తేదీలోగా ఈ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. మా తెనాలి మండలంలోని అన్ని గ్రామములందు ఆర్ఎస్కేల నందు ఎలుకలు నివారణ ప్రోగ్రాం కార్యక్రమం ఆర్ఎస్కే పరిధిలో, గ్రామ పరిధిలో జరుగుతుంది. కావున దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనకి ఎలుకలు వరిలో ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 40% నష్టం చేసే అవకాశం ఉంది కనుక రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క నివారణ కార్యక్రమానికి మనం గవర్నమెంట్ నుంచి బ్రోమైడైన్ మందుని వారు ఉచితంగా సప్లై చేస్తున్నారు అన్ని గ్రామాలకి, ఆర్ఎస్కేలకి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి. ఇంకోటి మరి ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా ఈ పంట నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా అన్ని రైతు సేవా కేంద్రాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ నెలాఖరు 25వ తారీఖున మనకి నమోదు కార్యక్రమం క్లోజ్ అవుతుంది, పూర్తవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇంకా మనకి సుమారుగా తెనాలికి సంబంధించి తెనాలి మండలంలో 18,000 ఎకరాలు మనకి పంట బండి భూమి ఉంది. 18,000కి కానీ ఇప్పుడు 15,500 ఎకరాలు పంట నమోదు చేసి ఉన్నారు. ఇంకా మిగిలింది కూడా ఈ 10 రోజుల్లో ఎవరైతే చేయించుకుని రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట నమోదు కార్యక్రమం చేసుకోవాలి. ఈ నెల 25తో ముగుస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క పంట నమోదుని తప్పనిసరిగా చేసుకోవాలని తెలియజేయటమైంది. వ్యక్తిగత పరిశుభ్రతలో ప్రధానంగా చేతులు శుభ్రం చేసుకోవడం ఇదిగా పాటించడం ద్వారా అనేక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకున్నట్లేనని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల, సాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మంగళవారం నిర్వహించిన ఆషాఢే కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారిగా హాజరైన జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, అపరిశుభ్ర చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు తెలియజేశారు. అపరిశుభ్ర చేతులతో ఆహారం తీసుకోవడం ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్, పరాణ జీవులు మన శరీరంలోకి ప్రవేశించి వాంతులు, విరోచనాలు, డీసెంట్రీ, డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకుతాయని ప్రచారం విస్తృతంగా
విజయవంతంగా చేయాలన్నారు. పద్మశాలిపేట వైద్యాధికారి డాక్టర్ దివ్యకిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఈ ఆశా యాప్ ను ప్రాతినిధ్యం చేయాలని కోరారు. జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు గర్భిణీ నిర్ధారణ కిట్లను దగ్గర అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నందులపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక వైద్య శిబిరం నిర్వహించి పిల్లలకు వివిధ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ప్రిన్సిపాల్ ఇరిగంటి నిరీక్షణరావు, సహాయ మలేరియా అధికారి చెరిసాని ప్రభాకర్ రెడ్డి, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్హెచ్ఐ జి రవికుమార్, డిపిఎంఓ జంగం శ్యామ్, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, తిరువిధుల శివప్రాం ప్రసాద్, చింతల ప్రసన్న పుష్పలత, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి క్లోరినేషన్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది మనం టెస్ట్ చేసినట్లయితే మనకి 0.1 ppm ఉండాలి. అలా ఉందంటే మనకి అది బ్యాక్టీరియా ఫ్రీ అయినట్టు. కాకపోతే వైరస్ అయితే ఇంకా కొంచెం ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటర్ని కాచి చల్లార్చిన తర్వాత తాగమంటారు. తాగటం అంటే ఏదో వేడి చేసి వదిలేట్టుంటాం. 2-3 సార్లు పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు దింపమని చెప్తాం. అందువల్ల ఇంట్లో అటువంటి నీరు ఏదైతే ఉందో అది తాగమని చెప్తాం. తాగడం ద్వారా మనకి ఈ డిసీజులన్నీ రాకుండా ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువత భర్తను బావమరిదే కత్తితో హతమార్చిన సంఘటన పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుడంపాడులో నివసించే కుర్రా నాగ్ గణేష్, కొరకలూరు గ్రామానికి చెందిన వీర అంజలి దేవులు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల వల్ల ఇబ్బందులున్నాయని రక్షణ కోరుతూ పెళ్లికి ముందు నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. ఆ సమయంలో అంజలీదేవి అన్న దుర్గారావు ప్రేమ వివాహం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటే గణేష్ను చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆ ప్రేమికులు 12 రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. పొన్నూరు రోడ్లోని పవర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బుడంపాడులో ఉంటున్న కుర్రా గణేష్ను మంగళవారం పొన్నూరు రోడ్లోని ఎం కన్వెన్షన్ హాల్ వద్ద గణేష్పై దుర్గారావు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై గణేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాత గుంటూరు పోలీసులు గణేష్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల శవాగారానికి తరలించారు. వివేకం మరిచి తోడబుట్టిన సోదరి భర్తని హతమార్చిన ఉదంతం మానవ సంబంధాలను ప్రశ్నించిందనే చెప్పాలి. కేసు వివరాలను గుంటూరు డీఎస్పీ మీడియాకు వివరించారు. ఈరోజు మధ్యాహ్నం కుర్రా నాగ గణేష్ వ్యక్తిని కీర్తి దుర్గా రావు అనే తెనాలి చెందిన వ్యక్తి హత్య చేయడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే ఈ నాగ గణేష్ ఈ దుర్గా అనే అతని ఆ చెల్లెల్ని వీరాంజనేయ దేవి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ఆ దుర్గారావుకి ఇష్టం లేదు. ఈ పెళ్లి నాగ గణేష్ వీరాంజనేయ దేవి పెళ్లి చేసుకొని నల్లపాడు పోలీసులు పోయి పోలీసుల సహాయం కోరారు. వాళ్ళు ఇద్దరిని పిలిచి బండ్లు చేయడం జరిగింది. అయితే ఈ పెళ్లి మీద కష్టపెట్టుకున్న దుర్గారావు ఈరోజు అతను ఒంటరిగా బండి వేసుకుని వస్తుంటే ఇతను పొన్నూరు రోడ్లో అతన్ని అటకాయించి అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. మృతుడిని హాస్పిటల్కి అమర్నాథ్ హాస్పిటల్కి కోనమగుర్తను తీసుకొస్తుంటే మార్గ మధ్యం చనిపోయినట్టు హాస్పిటల్ వర్గాలు చెప్పారు. ఆ దుర్గారావుతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మంద అఖిల్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య మంగళవారం ఘనంగా నిర్వహించారు. మల్లెపాడు గ్రామ పెద్దలు, గ్రామ తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం రాత్రి తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మంద అఖిల్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, సుద్దపల్లి నాగరాజు, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మువ్వల డేవిడ్, కోపల సీను, పినపాటి గోపి, పినపాటి లోకయ్య, చంద్రశేఖర్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితర మిత్రుల ఆధ్వర్యంలో మంద అఖిల్ జన్మదినోత్సవ కేకును కట్ చేసి మిత్రులతో శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. మీ తరఫున, మా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, మనందరి అభిమాన నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున మందాకిలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. భగవంతుడు నీకు నిన్ను నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా నీ జీవితం కొనసాగాలి. మనిషిలో నాయకత్వ లక్షణాలు లేకపోతే ఇవాళ యువత ప్రధాన కార్యదర్శి ఇవ్వాలి, ఖచ్చితంగా మందాకిలిగా ఇవ్వాలనేది మా వాళ్ళందరు నాయకులు కానీ యువత కానీ పట్టుబట్టి ఆయనకి ఇప్పించినప్పుడే నాయకుడి లక్షణాలు అఖిల్లో ఖచ్చితంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిన్న వయసు అయినా కానీ పార్టీ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఏకమై నిన్ను
ఈ వేడుక జన్మదిన వేడుక చేశారంటే ఈ వేడుక నువ్వు భగవంతుడి 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చే వరకు కూడా మల్లిపాడు గ్రామం పార్టీ ఇంకా పార్టీలో పెద్దలు అనేక మంది అందరూ కూడా వేడుక వాళ్ళ దగ్గర నుండి చేసే విధంగా నీ పనితనం నీ యొక్క నైపుణ్యం ఉండాలి. ఆ భగవంతుడు ఆ విధంగా నీకు శక్తిని ఇవ్వాలని పార్టీలో అంచెలంచెలు ఎదిగి మంచి భవిష్యత్తు రాజకీయాల్లో రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ మల్లిపాడినంతా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలు, యువతని, ఇలాంటి యువతనంతని సమన్వయం చేసుకొని మంచి మెజార్టీ వచ్చేటట్టు నారాయణ మనోహర్ గారికి కృషి చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మన ఎలక్షన్కి రాజాగారి ఎమ్మెల్సీ ఎలక్షన్కి మరి అఖిలు మన 4 రోజుల నుంచి ఓట్లు చేర్చడం కానీ ఎలక్షన్లో ఏజెంట్గా వెళ్ళటం కానీ మరి ఎవరైతే ఇది వార్డులో ఉన్నారో వాళ్ళందరినీ ఓటింగ్ తీసుకురావడం అనేది బాగా కష్టపడ్డాడు. మరి ఆయన క్రమశిక్షణని పార్టీలో ఉన్న ఆ వర్క్ని గమనించి రాజాగారు ఆయనకి మండల ప్రధాన కార్యదర్శి యువత పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పుట్టినరోజు కార్యక్రమం ఇవాళ జరుపుకోవడం మీ అందరూ రావటం మరి ఆ ప్రభువు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి నిస్సహాయులు నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎంతో మంది దాతల ప్రోత్సాహంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి నిత్య అన్నదాన సేవలను కొనసాగిస్తుందని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కొర్ర శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం మండలంలోని నందివెలుగు గ్రామానికి చెందిన అరిశెట్టి వెంకట్రావు 9వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అన్నదాన సేవలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత వెంకట్రావు చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. శివలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. అనంతరం నిస్సహాయులకు, వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కుర్ర శ్రీని మాట్లాడుతూ స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు శివలింగేశ్వర భక్తి బృందం సేవా సమితి ఏర్పాటు చేసి గత 7.5 సంవత్సరాలుగా అన్నదాన సేవలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సందర్భం ఏదైనా అన్నదానం చేయాలనుకునే వారికి శివలింగేశ్వర భక్తి బృందం సేవా సమితి తమ వంతు సహకారం అందిస్తోందని కుర్ర శ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నందేలుగు గ్రామానికి చెందినటువంటి పెద్దలు మరియు ఆర్శెట్టి వెంకట్రావు గారి 9వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వెంకట్రావు గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నివాళులు అర్పించారు. మరి అదేవిధంగా వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మన ప్రాంతంలో ఎవరు కూడా ఆకలి దప్పికతో మన కళ్ళమ్మలు ఎవరు చనిపోకూడదని చెప్పేసి సంకల్పించారు. నాటి నుంచి కూడా దీన్ని ఒక వేదికగా చేసుకొని మరి తెనాలి పట్టణ ప్రజలే కాకుండా మరి తెనాలి మండలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీన్ని ఒక వేదికగా చేసుకొని సొంత కుటుంబ సభ్యులకు పెట్టుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ఈ క్రమంలో విద్యార్థుల ఉపయోగార్థం మైక్రోస్కోప్లను అందజేయడం జరిగిందని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం తుర్మేళ్ల గ్రామంలో గత 18 సంవత్సరాల క్రితం మూతబడిన శ్రీ కొడాలి దశరథ రామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న మైక్రోస్కోపులు కళాశాల కరెస్పాండెంట్ కీర్తిశేషులు ఎలవంచిలి మనోరమ కోరిక మేరకు అమర్తలూరు, మోపర్రు, తుర్మేళ్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యార్థుల ఉపయోగార్థం మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులకు తుర్మేళ్ల గ్రామంలో ఉన్న శ్రీ 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 కట్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మైక్రోస్కోపులను అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేది పేద పిల్లలని దాతలు అందించే సహాయ సహకారాలతో వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని, తద్వారా ఈ సమాజం బాగుపడుతున్నారు. గతంలో అమృతలూరు ఉన్నత పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాలకు తుర్మెడలో మూతపడిన శ్రీ కొడాలి దశరథ రామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాలలోని 2.50 లక్షల ఫర్నిచర్, బీరువాలను అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పర్వతనేని భానుప్రసాద్, వీరమాచినేని సంగమేశ్వరరావు, ఉపాధ్యాయులు ఔత త్రిపుర సుందరరెడ్డి, ఏ ఆదినారాయణ, పి చిరంజీవి తదితరులున్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి చాలా పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంలో మరి కట్లమ్మ గుడి మేనేజ్మెంట్ చూసే సంగమయ్య గారు కూడా దీంట్లో పాల్గొనటం, మరి వీటిని తీసుకుని పిల్లలకు బాగుండాలనే ఉద్దేశంలో ఆ ఇరువురు మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేది అంతా పేద పిల్లలు కాబట్టి వారికి ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా మరి అమర్తలూరు హై స్కూల్కి అట్లాగే ఎలిమెంటరీ స్కూల్కి కూడా సుమారు 2.5 లక్షల రూపాయలు గల బల్లలు, బీరువాలు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈ కట్లమ్మ తల్లి మరి ఆవరణలో జరగటం చాలా సంతోషకరం. పిల్లలకి చక్కగా ఉపయోగించేలాగా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మరి ఇచ్చినటువంటి వారు పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని జూనియర్ కాలేజీ మూతపడిపోయింది కాబట్టి
ఆ కాలేజీలో ఉండేటువంటి ఎక్విప్మెంట్ పాడవకుండా ఎంతో శ్రద్ధ వహించి మరి పెద్దవారైనప్పటికీ కూడా ఎంతో శ్రద్ధగా తీసుకొచ్చి మమ్మల్ని పిలిచి మాకు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. జిల్లా పరిషత్ హై స్కూల్కి మరి మైక్రోస్కోపులు 2 బహుకరించినటువంటి మరి తురిమెళ్ళ పూర్వ కాలేజీ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఆకాంక్ష మేరకి వీటిని చక్కగా విద్యార్థులకు సద్వినియోగం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులకు ప్రజలు తమ వంతుగా సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రకృతి వ్యవసాయంపై బ్రెజిల్ ప్రతినిధులకు కొల్లిపర మండలం అంతోట గ్రామంలో ప్రారంభమైన అవగాహన కార్యక్రమాలు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పట్ల దురుసుగా ప్రవర్తించిన న్యాయవాది రాకేష్ కిషోర్ తీరు అనైతికం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.